ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఈ పేరు వింటే గుండె వేగం పెరుగుతుంది. ఒకప్పుడు ఇది యుద్ధం లాంటి రైవల్రీ, ప్రపంచం ఊపిరి బిగబట్టి చూసే పోరు. కానీ ఈ రోజుల్లో ఇది రైవల్రీ కాదు, ఓన్లీ ఇండియన్ డామినెన్స్. సూపర్ ఫోర్స్లో మళ్ళీ అదే రుజువైంది. పాకిస్తాన్ మొదటి 10 ఓవర్స్లో 90 రన్స్ దాటింది. ఒక దశలో 190 నుండి 200 వరకు స్కోర్ వెళ్తుందనిపించింది. కానీ శివం దూబే వచ్చి 2 వికెట్లు తీసి మ్యాచ్ను మలుపు తిప్పాడు. చివరికి పాకిస్తాన్ 171 రన్స్కే పరిమితమైంది. బ్యాటింగ్లో అభిషేక్ శర్మ తుఫాన్ సృష్టించాడు. మొదటి బంతికే 6 కొట్టాడు. 39 బంతుల్లో 74 పరుగులు చేశాడు. శుభ్మాన్ గిల్తో 105 రన్స్ జోడించి మ్యాచ్ని మొత్తం భారత్ వైపు తిప్పేశాడు. సూర్యకుమార్ యాదవ్ మాటలే అసలు రహస్యం చెబుతున్నాయి. రైవల్రీ అంటే సమాన పోటీ ఉండాలి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఇక పోరు కాదు, ఇది ఒకవైపు శాసనం. ఇది ఇండియన్ క్రికెట్ ఆధిపత్యం. ఇక్కడ మనం ఇంకా చూస్తే ఉమెన్ మ్యాచ్ ఇంపాక్ట్ ఉంది. పాకిస్తాన్ బ్యాటింగ్ ముందు పరిస్థితులు, ఇండియా బ్యాటింగ్ అండ్ పవర్ ప్లే డామినేషన్, ముఖ్యమైన క్యాచ్ డ్రాప్లు, టర్నింగ్ పాయింట్లు, ఫలితంగా ఇండియా సూపర్ ఫోర్స్లో అన్బీటన్గా కొనసాగించడం, మరియు హ్యాండ్షేక్ వివాదానికి చిన్న రిటర్న్ గిఫ్ట్. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడదాం, పదండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు స్పాట్ యాంగిల్. ఇండియా వర్సెస్ ఒమన్ మ్యాచ్ అనుభవం కొద్దిగా పాకిస్తాన్కి ధైర్యం నింపింది. మొదటి 10 ఓవర్లలో 4 కీలక క్యాచ్లు డ్రాప్ చేశారు. ఇది పాకిస్తాన్ బ్యాటింగ్కు ప్రారంభం మాత్రమే. కానీ ఇండియా అగ్రెసివ్ ఫీల్డింగ్, బౌలింగ్ డెప్త్తో ప్రతి ఓవర్లో ప్రెషర్ పెంచింది. మన బౌలర్లు, ఫీల్డర్స్ లెసన్ నేర్చుకున్నారు. ఇక పాకిస్తాన్ బ్యాటింగ్ విషయానికి వస్తే, పాకిస్తాన్ బ్యాటింగ్ వెరీ హై టెన్షన్ మధ్య మొదలైంది. మొదటి 6 ఓవర్లలో 40 నుండి 45 పరుగులు వచ్చాయి. కానీ 4 కీలక క్యాచ్ డ్రాపులు భారత్ ఫీల్డింగ్ చేతి నుంచి వెళ్ళిపోయాయి. ఈ క్యాచ్లు భారత్ తీసుకొని ఉండుంటే మ్యాచ్ పరిస్థితి ఇంకొకలా ఉండేది. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తులు కొంచెం ప్రెషర్ పెంచి పాకిస్తాన్ బ్యాట్స్మెన్ని వేగాన్ని అడ్డుకున్నారు. తర్వాత శివం దూబే వచ్చి కాన్సన్ట్రేషన్తో 2 కీలక వికెట్లు తీశాడు. ఫలితంగా పాకిస్తాన్ టార్గెట్ 171కు పరిమితమైంది. ఇక ఇండియా బ్యాటింగ్ విషయానికి వస్తే, ఇండియా బ్యాటింగ్ ప్రారంభం ఇప్పటి వరకు గేమ్లో టెన్షన్ పీక్స్. అభిషేక్ శర్మ, శుభ్మాన్ గిల్ మంచి స్టార్ట్ని అందించారు. అభిషేక్ శర్మ ఫస్ట్ బాలే 6తో స్టార్ట్ చేసి 74 రన్స్ 39 బాల్స్లో చేశాడు. శుభ్మాన్ గిల్ 47 రన్స్ 28 బాల్స్లో చేశాడు. వీళ్ళిద్దరు పార్ట్నర్షిప్ 105 పరుగులు కేవలం 59 బాల్స్లో మాత్రమే. పాకిస్తాన్ ఓపెనర్స్ ఫకర్ జమాన్, ఫరాన్ ఇద్దరు బ్యాటింగ్ని కొనసాగించలేకపోయారు. మన సైడ్ చూసినప్పుడు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ దుమ్ము లేపేశారు. పాకిస్తాన్ సైడు సయీం అయూబ్ మరియు ఇతరులు కొంతమంది ఇబ్బంది పడ్డారు. కానీ ఇండియా డామినేషన్ అద్భుతం. ఇక పవర్ ప్లే విషయానికి వస్తే, ఇండియా 69 ఫర్ 0 వికెట్స్. ఇది ఏషియా కప్స్లో పాకిస్తాన్పై పవర్ ప్లేలో బెస్ట్ స్కోర్. శుభ్మన్ గిల్ అవుట్ అయిన తర్వాత సూర్యకుమార్ యాదవ్ వచ్చి 0 రన్స్కే వెనుతిరిగాడు. హరీష్ రావ్ థర్డ్ టైం సూర్యకుమార్ని T20లో అవుట్ చేశాడు. సంజు శాంసన్ పెద్ద ఎఫెక్టివ్గా కనిపించలేదు. తిలక్ వర్మ స్లోగా స్టార్ట్ చేశాడు, కానీ చివర్లలో 6 4తో ఫినిష్ చేశాడు. పాకిస్తాన్ హ్యాండ్షేక్ అడిగితే ఇవ్వలేదు, కానీ ఇండియా మ్యాచ్ విక్టరీని ఒక చిన్న రిటర్న్ గిఫ్ట్గా పాకిస్తాన్కి ఇచ్చింది. ఇంకా హైలైట్స్ విషయానికి వస్తే, శివం దూబే 2 కీలకమైన వికెట్లు తీసి బ్రేక్ త్రూ అందిస్తే, అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీ చేసి క్లీన్ హిట్టింగ్, టైమింగ్ బ్రహ్మాండంగా అద్భుతం అనిపించాడు. పార్ట్నర్షిప్ విత్ శుభ్మాన్ గిల్ సింప్లీ సూపర్. తిలక్ వర్మ 18th అండ్ 19th ఓవర్లో క్రూషియల్ బౌండరీస్ కొట్టి అద్భుతమైన మరపురాని విక్టరీని అందించాడు. ఇండియా 172 రన్స్ని 18.5 ఓవర్స్లో 6 వికెట్ల తేడాతో గెలిచింది. మన అగ్రెషన్, డిసిప్లిన్, టీం వర్క్ ప్లస్ పాయింట్లుగా మారాయి.
ఈ మ్యాచ్ యొక్క విజయం హ్యాండ్ షేక్ వివాదానికి ఒక రిటర్న్ గిఫ్ట్. ఫైనల్గా ఇండియా ఇప్పటి వరకు ఏషియా కప్లో అన్బీటన్గా ఉంది. ఒమన్ మ్యాచ్లో కొన్ని లెసన్స్ నేర్చుకున్నాం. ఇప్పుడు క్యాచ్ డ్రాప్స్ మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. శర్మ, శుభ్మన్ గిల్ ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ క్రికెట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఫ్యాన్స్ మొదట కొంత డిసప్పాయింట్ అయినా తర్వాత ఫుల్గా ఎంటర్టైన్ అయ్యారు. ఇది ఎవరైతే క్రికెట్ లవర్స్ ఉన్నారో వాళ్ళకి ఒక ఫుల్ సండే మీల్స్ అవుతుంది అనడంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సలహాలని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.